ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 22 ఏకగ్రీవం అవ్వడంతో 386 స్థానాలకి పోలింగ్ జరుగుతుంది. ఓటర్లంతా ఉదయం నుంచే ఓటేయడానికి భారీగా తరలివస్తున్నారు. క్యూ లైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుండగా 2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న ఓటింగ్ సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గర్రేపల్లి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ దాదాపుగా గంట అయిపోయినా కానీ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు దాదాపుగా 4 జిల్లాల పరిధి లోపల ఇటు కరీంనగర్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి 4 జిల్లాల లోపల కూడా దాదాపుగా 408 స్థానాలకు నోటిఫికేషన్ రాగా ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు 386 స్థానాల లోపల ఆ పోలింగ్ అయితే సజావుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇటు మేజర్ గ్రామ పంచాయతీ లోపల పెద్ద ఎత్తున కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా ఇటు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. తమ అభ్యర్థులు గుర్తులు లేకున్నా కానీ తమ బలపరిచినటువంటి అభ్యర్థులకే ఓటు వేయాలని చెప్పినటువంటి ఆ నేపథ్యం లోపల ఇటు పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉదయం సమయం లోపల కొద్దిగా చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇటు 7 గంటలు అయినా కానీ పోలింగ్ కేంద్రాలకు అక్కడక్కడ రాని పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు 8 దాటిన తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఎక్కువ మొత్తం లోపల ఓటు వేయడానికి వస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. 2 విడతల లోపల జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో ఇప్పుడు 3వ విడత ఎన్నికలు కూడా చివరి విడత ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు మధ్య కూడా ఎన్నికలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అయితే ఇప్పుడు 8 దాటిన తర్వాత దాదాపుగా ఇప్పటికే 10% పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యం లోపల కూడా ఇటు ఓట్లు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మొత్తం 1 గంట వరకు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇటు 1 నుంచి 2 గంటల వరకు బ్రేక్ ఇస్తారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా వార్డు మెంబర్లకు ఓట్లు లెక్కించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలను సంబంధించి ఓట్లు లెక్కింపు జరుగుతుంది. మొత్తానికైతే తుది ఫలితం వచ్చేసరికి అయితే రాత్రి 8, 9 అయ్యేటువంటి అవకాశం ఉంది. మేజర్ గ్రామ పంచాయతీ లోపల మాత్రం 10 అయిపోయిన తర్వాత తుది ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా ఇటు పలు సూచనలు చేసినటువంటి నేపథ్యం లోపల ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడంతో పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి లైన్ లో నిలిచినటువంటి దృశ్యాలను మనము ఇక్కడ చూడవచ్చు. కెమెరా పర్సన్ అజిత్తో శ్రీనివాస్, బిగ్ టీవీ, గర్రేపల్లి.